మన రాజకీయాలు పక్క రాష్ట్రాల రాజకీయాలే కాదు బయటి దేశాల రాజకీయాల ముచ్చట్లు సుత బగ్గనే ఉన్నాయి. మొదలు హెడ్లైన్స్ చూస్తే గవన్నీ చెప్పుకుందాం. ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్ సారు, కొత్త మంత్రులు పీసీసీ చర్చలు జోరు. రూలు తప్పితే ఇల్లు గూలగొట్టుకో, కేటీఆర్ సార్కు మంత్రి గారి ఛాలెంజ్. రుణమాఫీ కోసం బగ్గ లైన్లు, అస్సలినలే రామన్న మాటలు. గద్దరన్న అవార్డుల కోసం కమిటీ, జెప్పున్నే వస్తదట క్లారిటీ. పబ్లిక్ లా పైసలు జల్లిండు, పోలీసులు తీసిండ్రు బెండు. మంది మాటలు పట్టుకొని ఎట పోతేనట మళ్ళొచ్చేటోరకు ఇల్లు గాలిపోయిందట అని తెలంగాణలో ఓ శాస్త్రం. పెద్దలు ఏ శాస్త్రం చెప్పినా దాని వెనకాల పెద్ద కథే ఉంటది. ఎవలో ఏదో చెప్పిండ్రని ఆత్రమాత్రం చేస్తే ఆఖరికి ఆగమయ్యేది మనమే. ఏది మంచి ఏది చెడు అనే ఆలోచన వేసుకున్నాకనే ముంగటికి నడవాలి. ఏదో ఎందుకుల్లా రుణమాఫీ కానోళ్ళు ఏం చేస్తే అవుతుందో ఖుద్దు సర్కారే చెప్పింది. మరి అట్లా చేయాలనా వద్దా? కానీ చూడు రైతులను ఎట్లా తెర్లు చేయాలని చూస్తాన్రో. ఏ రైతుకు రుణం రాకపోయినా, రుణం మాఫీ కాకపోయినా, ఏ రైతుకు ఏ సమస్య ఉన్నా ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అధికారులను కౌంటర్ వేసి కూర్చోబెట్టి మీ సమస్యలు అక్కడ చెప్పుకోండి, వాటిని పరిష్కరించి మీకు రుణమాఫీ చేస్తామని ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పిన ముచ్చట. ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ మాట కూడా ఇన్నుండ్రి. ఓట్లు ఎవరికి వేసినామో గవాళ్ళని అడగాలి, గవాళ్ళని నిలదీయాలి. అంతేగాని అధికారుల చుట్టూ తిరుగుండ్రి, వీళ్ళ కాడికి ఓన్రి, వాళ్ళ కాడికి ఓన్రి, మనకేం ఖర్చు వాళ్ళ కాడికి పోయేది. చల్ మీదేం పోయింది, మస్తుగా చెప్తారు, లాస్ అయ్యేది మేము అని లోన్లు మాఫీ కానోళ్ళు కలెక్టర్ ఆఫీసుల కాడికి రైతు వేదికల కాడికి లైన్లు కడుతున్నారు కాగితాలు పట్టుకొని. ఎవరికెందుకు మాఫీ కాలేదో తెలుసుకొని అడిగిన వివరాలు రాసిస్తున్నారు ఆఫీసర్లకు. వాళ్ళు అన్ని చెకింగ్ చేసి ఎందుకు ఆగింది మళ్ళీ ఎప్పుడు అయ్యేది రైతులకు చెప్తున్నారు అంతటా. సార్ ఉండి మీకు 2 లక్షలు మాఫీ అవుతుంది, ఇద్దరికి కలిపి కొరవ ఎక్స్ట్రా మేము ఫామ్ పంపించగానే మీరు అది పే చేసుకోమని చెప్పారు. దానికి సంతోషపడి వెళ్ళిపోతున్నాం. సో చాలా వరకు ఒక 90% ప్రొసీడింగ్లో చూపిస్తుంది. సో ప్రభుత్వం ఇస్తానే ఆశ కొద్దిగా కనబడుతున్నాం. ఏదో ఆధార్ కార్డు కరెక్ట్ లేదు, ఒకటి బ్యాంకులో ఒక రకం ఉంది, ఆధార్ కార్డు మీద ఒక పేరు ఉండి అట్లా కాలేదని ఒకరు. మా రుణమాఫీ రాలేదు, ఎందుకంటే పేరు మార్పిడి పాతది తప్పుపడ్డది కాబట్టి మా మార్పిడి చేసినాక ఇప్పుడు మళ్ళీ సబ్మిట్ చేస్తున్నాం. నాన్నకు సింగరేణిలో అప్పట్లో సింగరేణి చేసిండు కాబట్టి 950 రూపాయలు పెన్షన్ వస్తుంది. వీళ్ళకి పెన్షన్ వస్తుందని చెప్పి ఇప్పుడు రుణమాఫీ మానేసిండు. ఇట్లా అని చెప్పంటే ఇంకొక నెల తర్వాత అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పి అన్నాడు. ఇది ఆధార్ కార్డు లింకు కానీ పట్టా పాస్బుక్లో ఉన్న పేరు సేమ్ లేవని చెప్పేసి మాకు రుణమాఫీ రాలేదండి, ముగ్గురికి రాలేదు. మేము 7 తారీఖు కట్టేసినాము. బ్యాంకు మేడం 2 రోజుల తర్వాత మాకు డబ్బులు అకౌంట్లో వేసింది. ఇప్పుడు సార్ దగ్గరికి వచ్చి ఆధార్ కార్డు చూపిస్తే మీది డేటు లోపల అకౌంట్లో డబ్బులు జమ కాలేదు కాబట్టి మీకు రుణమాఫీ వర్తించదని అంటారు సార్. రేషన్ కార్డు లేక రుణమాఫీ 4 ఒక్కళ్ళకు రాలేదు. అధికారులకు ఇప్పుడు అప్లికేషన్ తీసుకొని వచ్చినామా. టెక్నికల్ ప్రాబ్లం అంటే ఇక అది పెన్షనర్కి రాదంటే సరే పర్వాలేదు, రాకుంటే 2 లక్షలు రాకుంటే కానీ రైతు బంధు మాత్రం ఇవ్వాలి సార్. తీసుకున్నది 2 లక్షల పైన ఉంది, వాటితో 2 లక్షలన్నర మాకైతే వస్తుందని మేడం చెప్తుంది. వ్యవసాయ ఆఫీసర్లు ఇల్లు తిరుగు కూడా ఎంక్వైరీ చేస్తున్నారంటే చూడండిగా. ఇట్లా ఆఫీసర్లను కలిస్తే రుణమాఫీ అయితానికి తొవ్వ సాఫ్ చేస్తారు. 4 రోజులు ఎన్కో ముందు అకౌంట్ లో పైకం పడుతుంది, బ్యాంకు బాకీ తీరుతుంది. రుణమాఫీకి పడ్డదా రెమిటెడ్ బాబు, నీ ఖాతాలో పైసలు పడ్డాయి చూసుకో. అందరు లోన్లు సుక్తా కావాలని సర్కారు వాళ్ళకి ఇంత మంచిగా సవలత్ చేస్తే ఎవరు పోవద్దు, అప్లికేషన్లు ఇవ్వద్దు, మీ అప్పులు అట్లనే ఉండాలి, దాని మీద మేము రాజకీయం చేస్తామన్నట్టే ఉన్నది పోమన రామన్న ముచ్చట. గట్లనే రుణమాఫీ గానోళ్ళు ఇంకెవరన్నా ఉంటే ఈ పనులు ఉండుండ్రి మరి. పోలీస్ శాఖ సారే చూసుకోవాలి, చదువులు సారే చక్కబెట్టాలి, మున్సిపల్ శాఖ పనులు అరుచుకోవాలి, కడమ ఇంకొన్ని ముఖ్యమైన శాఖల్లో సీఎం సారే పనులు చేపియాలి, మళ్ళా రాష్ట్రం అంతటా ఏలుబడి నడిపియాలి. ఒక్కడే గిన్ని పనులు చేసుడు అవుతుందా? గందుకే కడమ శాఖలకు కొత్త మంత్రులు పెట్టే పని ముంగట పడ్డది. అట్లనే పీసీసీకి కొత్త అధ్యక్షుడు సుత. శ్రావణ మాసంలోనే గీ 2 అవుతాయని ప్రచారం నడిచినయల్లా ఢిల్లీకి పోయిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. మరి అలా ఎవరెవరిని కలిసిండు, ఏమేం జరిగిందో మొత్తం అరుచుకుందాం పాన్రి. సెంటర్ టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సార్ను కలిసిరు సీఎం రేవంత్ రెడ్డి సారు, చిన్న సీఎం బట్టి సారు. టీ ఫైబర్ ప్రాజెక్ట్ కు రాష్ట్ర సర్కార్ ఇచ్చిన డిపిఆర్ కు ఓకే చెప్పాలని కోరిండ్రు.
రాష్ట్రంలో 65,000 సర్కార్ ఆఫీసులకు ఇంటర్నెట్ సేవలు రావాలి. అట్లనే ఊళ్ళలో 63 లక్షల ఇండ్లు, పట్నంలో 30 లక్షల ఇండ్లకు నెలకు 300కే ఇంటర్నెట్ కేబుల్ టీవీ ఇచ్చుడు మా టార్గెట్ అని చెప్పిరట సెంటర్ మంత్రికి. అది అమల్లోకి రావాలంటే 1779 కోట్లు మితి లేకుండా లోన్లు ఇప్పియాలి అన్నారట. అట్లనే సెంటర్ ఆటల మంత్రి మన్సుఖ్ మాండవియా సార్ ను కలిసి రాష్ట్రానికి స్పోర్ట్స్ యూనివర్సిటీ అడిగిరట. ఇక పొద్దుగాల ఏఐసీసీ మీటింగ్ లో ఖర్గే రాహుల్ సార్ల తోటి కూకున్నారు. కొత్త మంత్రివర్గము, కొత్త పిసిసి అధ్యక్షుడు, నామినేటెడ్ పోస్టుల మీద చర్చ నడిచిందట. ఈ శ్రావణ మాసంలోనే ఈ 3 పనులు జగబెట్టే పనులు ఉన్నారట. చూడాలి మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పెబ్బ ఎవరైతారో, కొత్తగా మంత్రులయ్యే భాగ్యం ఎవరికి వస్తుందో. హైడ్రా రాకముందు ఒక లెక్క, వచ్చినాక ఇంకో లెక్క అన్నట్టుంది హైదరాబాద్లా. పెద్ద పెద్ద చెరువులు ఊడ్చినా, నాలాలు కబ్జాలు పెట్టి బిల్డింగ్లు కట్టినా అడిగినోళ్ళే లేరు. చెక్కింగ్లు చేయకుండానే ఆఫీసర్లు సంతకాలు పెట్టుడు, బాజప్తా అపార్ట్మెంట్లు కట్టుడు, ఆనలొచ్చి అందులో ప్లాట్లు కొనుక్కున్నోళ్ళు నిండా మునుగుడు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక హైడ్రా పెట్టిన నెల రోజులలోనే పనితనం చాలైంది. రూల్ తప్పిన బిల్డింగ్లు పడగొడుతున్నారు. అయితే ఇక కూల్చూరు రాజకీయం జోరయ్యింది. ఇటు కేటీఆర్ సారు, అటు మంత్రి పొంగులేటి సారు. జన్వాడలున్న ఫామ్ హౌస్ ను హైడ్రా కూర్చొద్దని కేటీఆర్ సార్ మంత్రులు హైకోర్టుకు పోయిండ్రు కదా. స్టే ఇవ్వలేమని కోర్టు చెప్తే రామన్న మంత్రుల ముచ్చట ఇల్లబెట్టిండు. ఇక అటుకెళ్ళి ఊకుటరా గట్టిగానే అరుచుకున్నాడు పొంగులేటి సారు. మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఎఫ్టీఎల్లలో, బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరూ కలిసిపోదాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో మొదలు పెడదాం. ఎందుకంటే మంత్రి గారు కదా, వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎఫ్టీఎల్లో. కూలగొడదాం చలో. రంగనాథ్ గారు, నేను ఇక్కడ నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను. రేపు వెళ్తారా, ఎల్లుండి వెళ్తారా, వాళ్ళనే ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి. నా ఇల్లు ఎఫ్టీఎల్ లో ఉన్న, బఫర్ జోన్ లో ఉన్న, చివరికి ఒక ఇటుక పెట్ట ఉన్న ఎమ్మటే పడగొట్టండి. ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి. దిస్ ఈజ్ మై ఛాలెంజ్, పొంగులేటి ఛాలెంజ్. మీ చావు తెలివితేటలు, మీ చవక బారు మాటలేందో కొలిసిన తర్వాత మీ తల ఎక్కడ పెట్టుకోవాలో మీరే నిర్ణయించుకోండి. ఇక రామన్న చెప్పిన ముచ్చట్ల గమ్మత్ ఏందంటే, నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం. ఒక 7-8 ఏళ్ల నుంచి లీజ్ మీద ఉన్న మాట వాస్తవం. మీరు నివసించే ఇల్లు ఇది నాది అనే చెప్పుకునే ధైర్యం లేక మీరు మాట్లాడుతున్నారు. నేనుండే ఇంటి గురించి కూడా చెప్తా. నా కొడుకు పేరుతో ఉంది, కానీ నాది కాదని నేను చెప్పను. ఎస్, ధైర్యంగా ఒప్పుకునే ధైర్యం ఇయ్యాలి నీకు. ఈ ముచ్చట ఇట్లుంటే సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో రైతుల మీద దాడులు చేసిరని హైదరాబాద్ లో డీజీపీని కలిసి ఫిర్యాదు అయిండు కేటీఆర్ సారు. గల్లీలో తిరిగి ప్రజలు అవస్థల్లో ఉంటే క్షేత్రంలో తిరగాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు ఇవాళ అడ్డగోలుగా ఈ రకంగా పోలీసులను అడ్డం పెట్టుకొని, ఈ రకంగా కిరాయి గూండాలను అడ్డం పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, మొన్ననే దేశంలో తోపు యాక్టర్లు, టెక్నీషియన్లు, సప్పులు కొట్టేటోళ్ళు, పాటగాళ్ళు, డాన్స్ మాస్టర్లు, డైరెక్టర్లకు సినిమా అవార్డులు సాటింపేసింది సెంటర్ సర్కారు. కన్నడలా కాంతారా సినిమా తీసి దేశంలోనే తోపు యాక్టర్ అనిపించుకున్నాడు హీరో రిషబ్ శెట్టి సారు. తెలుగు నుంచి కార్తికేయ 2 నెంబర్ అవార్డు గెలిచింది. సెంటర్ వాళ్ళు అవార్డులు ఇస్తూ మంచిగానే ఉన్నది కానీ మరి మనతానగా అవార్డుల ముచ్చట మీద సప్పుడే లేదు అనుకున్నారంతా. ఇక కార్యం ముంగటేసుకున్నది మన సర్కార్ సుత. జప్పున్నే గద్దర్ అవార్డులు అందుకోబోతున్నారు సినిమాల్లో. ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలనో డిసైడ్ చేసానికి సర్కారు కమిటీ కూడా వేసింది. మంచి మంచి సినిమాలు తీసిన తెలంగాణ డైరెక్టర్ బి నరసింహరావు సార్ కమిటీకి చైర్మన్, దిల్ రాజ్ సార్ వైస్ చైర్మన్. వీళ్ళకి సలహాలు ఇస్తానికి రాఘవేందర్ రావు, అల్లు అరవింద్, అంజశ్రీ, తమ్మారెడ్డి భరద్వాజ, సురేష్ బాబు, తంకెళ్ల భరణి, ఆర్ నారాయణమూర్తి, చంద్రబోసు, వందే మాత్రం శ్రీనివాసు, అల్లాని శ్రీధరు, హరీష్ శంకర్, గుమ్మడి వెన్నెల, సాన యాద్రెడ్డి, బల్గం వేణు ఉంటారు. అప్పట్లో సినిమాలకు నంది అవార్డులు ఇస్తుండే గవర్నమెంట్. అయితే తెలంగాణ, ఆంధ్ర ఏర్పడ్డాక ఆగిపోయినాయి. బతుకమ్మ అవార్డు, సింహం అవార్డు, తంగెడ అవార్డులు ఇస్తామని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నో మాటలు చెప్పినా ఏది ముంగట వాడలే. కాంగ్రెస్ సర్కార్ రాగానే గద్దరన్న పేరు మీద అవార్డులు ఇస్తామన్నది. మొదలు సినిమాలు ఎవ్వరు ముంగటికి రాలే. మొన్న సీఎం సార్ మళ్ళొక పారి యాడ్ చేసే వరకు సినిమా పెద్దలంతా ఒకటి కాగానే ఈ కమిటీ వేసిరన్నట్టు. గద్దరన్న అవార్డును ఎట్లా తయారు చేయాలి, లోగో ఏముండాలి, ఏం సినిమాకి ఇవ్వాలి, ఏ యాక్టర్ కి ఇవ్వాలి, ఏ యాక్టర్ అమ్మకి ఇవ్వాలి అనేది అందరు కూర్చొని ఫైనల్ చేస్తే సర్కారు ఓకే చేస్తుంది. ఒకనాడు సినిమాలో ఫంక్షన్ పెట్టి గద్దర్ అవార్డులు వంచుతారన్నట్టు. నాయన ఓ అర్ధకింట బస్సుకే డిపో కాడికి పోయి తీసుకొచ్చుకుంటా. అరే మల్లేష్ అన్న, పోయిన నెలలనే తీసుకుంటే అప్పుడే 200 పెరిగిందా? వామ్మో, గంత రేటు పెట్టి ఏడగొంతం,
ఊర్లో సేట్ కాడ మాట్లాడినా 2 క్వింటాలు వేసుకుంటే తక్కువకే ఇస్తా అన్నాడు. ఇగో గిట్లున్నాయి బియ్యం తిప్పలు. అంగట్లా తక్కువన్నది ఆ రేటు. కిలో 55-60 రూపాయలు. అట్లని కొనక తప్పదు తినక తప్పదు. కానీ ఓ 4 నెలలు ఆగితే గా తిప్పలు తప్పుతాయుల్లో. కూపన్ కారెట్ ఉన్నోళ్ళంతా సంక్రాంతికి వెళ్ళి సన్న బియ్యం తినబోతున్నారు. ఇక వచ్చే జనవరి సందే రేషన్ దుకాణాల్లో సన్నాలు ఇస్తామని ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి చెప్పిండు మంత్రి ఉత్తమ్ సారు. అసెంబ్లీ ఓట్లకు ముందే హామీ ఇస్తే కొత్త ఏడాదికి వెళ్ళి చాలు చేసే పనులు ఉన్నారు. ఇప్పుడు మనిషికి 6 కిలోల దొడ్డు బియ్యం ఇస్తున్నారు. అంతమందం సన్న బియ్యం వస్తాయి అన్నట్టు. అట్లనే సబ్సిడీ రేటు గోధుమలు సూతిస్తారట. ఇవాళ రేపు దొడ్డు బియ్యం ఎవరు తింటున్నారు మరి? తీసుకోకుంటే కారెట్ పోతుందని దుకాణాలకు వచ్చి జోకించుకుంటారు. పొద్దుగాల నాస్తకు దోశలకు పండుగకు మురుకులు చేస్తానుకో కొన్ని ఉంచుకొని కడుమై బయట అమ్మేసుకుంటారు. ఇక రేషన్ దుకాణాలకు వెళ్ళి లారీలే దొడ్డు బియ్యం మిల్లులకు పోతుంటాయి. ఆడ పాలిష్ పట్టించి అమ్ముకుంటున్నారు. సర్కారు ఇచ్చే బియ్యం తోటి ఫాయిదా లేదు కాబట్టి అందరు తినే సన్నాలే సప్లై చేసే ఆలోచన చేసిండ్రు అన్నట్టు. గిట్లయితే పేదోళ్ళు బయట ఎక్కువ రేటు పెట్టి బియ్యం కొనుక్కునే తిప్పలు తప్పుతాయి. రేషన్ షాపుల్లో కూపన్ బియ్యం అమ్ముకునే దందాలు ఆగుతాయి అనేది సర్కారు ఆపోచన. డీలర్లు బ్లాక్ లో బియ్యం అమ్మితే కేసులు పెట్టి డీలర్షిప్ క్యాన్సిల్ చేస్తారట. అట్లనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1629 దుకాణాలకు కొత్త డీలర్లను పెట్టే పనులు ఉన్నారు. ఇక రేషన్ కారెట్లు లేని వాళ్ళకి కూడా చెప్పునే కొత్త కారెట్లు ఇస్తారా అంటే అందరికి డబుల్ ఫాయిదా అవుతుంది పో. పర్సులకెళ్ళి పొరపాటున పైసలు కింద పడితే తీసి కండ్లకు అద్దుకొని జేబులేసుకుంటారు. దుక్నంలా ఏమన్నా కొన్నాక నోటిచ్చి చిల్లర వాపస్ చేయకుంటే పక్కా అడిగి తీసుకుంటారు. మనకు పైసలు రావాల్సిన కాడ రూపాయి తగ్గిన అస్సలు ఊకోరు కొందరు. ఎందుకంటే డబ్బులు ఎవరికి పుక్కట్ల రావు కదా మరి. కష్టపడి సంపాదించిన వాళ్ళకే తెలుస్తుంది ఇల్వా. కానీ గీడేం చేసిండ్రో చూడుర్రీ. షిత్తు కాయిదాలు అనుకునేరు కడక్ కడక్ నోట్లే మాకు అనుకుంటే ఎగబడ్డారంతా. పుక్కట్లొస్తే ఆగుతారా మరి? హగో ఎట్లా నూకేసుకుంటున్నారో నిమిషాలనే ఖతం చేసిర్రు. ఇప్పుడు ఇంకో కాడ బండ్ల మీద ఓతోలు కూడా బిరెగ్గొట్టి ఉరికచ్చిండ్రు నోట్లు ఏరుకుంటానికి. హైదరాబాద్ కూకట్పల్లిలా రోడ్ల మీద పైసలు జల్లుకుంటా వీడియోలు తీపిచ్చి ఇన్స్టాగ్రామ్ లో పెట్టిండు పనిమంతుడు. పేరు హర్ష. యూట్యూబ్ లో వీడియోలు తీస్తాడట. బగ్గా లైకులు రావాలే పబ్లిసిటీ పెరగాలని పరాష్కం చేస్తే పోలీసు వాళ్ళ నజర్ల వరి డిస్లైక్ కొట్టి కేసు పెట్టిర్రు. మరి గిన్నిగనం పైసలు ఏడికెళ్ళొస్తున్నాయంటారా? నా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ కావాలి. ఫుల్ డబ్బులు అంటే ఫుల్ డబ్బులు సంపాదించుకోండి. నేనైతే చాలా సంపాదించిన మీకు కూడా తెలుసు. పుక్కట్లనే గట్లెట్లొస్తాయిలా పబ్లిక్ ను మాయ చేస్తుండని ఇంకో కేసైంది. హీగేముంది నన్ను ఉత్తగానే బద్నాం చేస్తున్నారని గీ వీడియో బయటికి ఇడిచిండు. పైసలు ఎగిరేసిండు ఒక యూట్యూబర్. పైసలు ఎగిరేసింది మీకు కనిపిస్తుందా రోడ్ల మీద? చెప్పు, నేను ఎగిరేసిందా కనిపిస్తుందా? కొన్ని లక్షలు పెట్టి నేను హెల్ప్ చేసిన. కష్టపడకుండా లక్షలు ఎట్లొస్తున్నాయో ఏ పార్టీ సాయం చేసిండో గాని అంతలా పైసలుంటే పోరలను ఫిరిగా చదివిచ్చుడో పానం సుస్తైనోళ్లకు వైద్యం చేపించుడో ముసలోళ్ళకు ఆసరవుడో చేసి వీడియోలు తీస్తే లైకులు కొడతారు, తారీఫ్ చేస్తారు. పైసలు ఎక్కువై రోడ్ల మీద జల్లితే గిట్లనే కేసులైతే తమ్మి జరా చూసుకో మరి. చేతులకు 2-3 ఉంగరాలు, ఓ బ్రేస్లెట్, మెడల షేన్ వేసుకుంటారు అన్నలు. ఇక అక్కలైతే కమ్మలు, నెక్లెస్లు, పుస్తల తాడు, గాజులు, వడ్డానాలు ఎట్లేసుకున్నా పేయి మీద ఓ 10-15 తులాల బంగారం ఉంటే ఆడికే మా ఎక్కువ. రేటు చూస్తే కొనాలన్న భయమే. గంత బంగారం వేసుకొని నలుగుట్లకు పోవాలన్న బుగులే. కానీ గీలను చూస్తారంటే దుఃఖమే నడిచి వస్తున్నట్టు అనిపిస్తుంది పక్కా. వామ్మో, అది బంగారమా చింతపండా? గింతగనం వేసుకున్నారు. బంగారం తోటి తాళ్ళు వేడినట్టే ఉందిలే. మేడం కంటే సార్లకే బగ్గుంది పో. కండ్లద్దాలు సుత గోల్డే. 7 లక్కీ నెంబర్ కావచ్చు. గొలుసుకు లాకెట్ తలిగించుకుండు. ఇగిటు 7-8 బంగారు తాళ్ళు మెడలేసుకొని నానా అని ఇందులో లాకెట్ పెట్టుకుండు. పేరు ఇదేనట. చేతుల నిండా ఉంగరాలు, కంకణాలు, కడాలు, చేతి పట్టీలు. అన్నదమ్ములే గింతగనమేస్తే తమ్ముని భార్య సింపుల్ గా 2 నక్లెస్లు, ఓ వడ్డానం, గాజులు పెట్టుకుంది గంతే. బుడ్డోన్ మెడల బంగారం వేస్తే పాడేస్తాడని ఎయ్యనట్టున్నారు. ముగ్గురు కలిపి 25 కిలోల గోల్డ్ మోస్తున్నారంటే మాటలా? మనోళ్ళది మహారాష్ట్రలా పూణే. ఏం బిజినెస్లు చేస్తారో గాని తిరుపతి ఎంకన్న దర్శనానికి వస్తే ఈ బంగారు బాబులను చూస్తానికి ఎగబడ్డారు భక్తులు. దొంగలు దగ్గరికి రాకుండా బందోబస్తు సెక్యూరిటీ సుత పెట్టుకుండ్రుల్లో. తులం కొనాలంటేనే సూక్కలు కనబడుతున్నాయి. అసొంటిది గుడికొస్తే మనోళ్ళ పెయి మీదనే 25 కిలోలు ఉందంటే ఇక ఫంక్షన్ల శమక్కుమంటానికి బట్టలు సుత బంగారంతోనే కట్టించుకుంటారేమో పో.
ఇప్పుడు ఇంటి పక్క వాళ్ళతో మంచిగుంటే అప్పుడో ఇప్పుడో ఏదైనా అక్కరుంటే ఆసరైతారు. హే గాలతో మనకేందని మన జాగల మనమే ఉంటే రేపటల్లా ఏదైనా ఆపతొస్తే ఎవరొస్తారు? గందుకే పొరుగోళ్ళతోనే కాదు ఊళ్ళే అందరితోని మంచిగుంటేనే ఆపతి సంపత్తికి అరుచుకుంటారు. అట్లనే ఊర్లైనా జిల్లాలైనా రాష్ట్రాలైనా మంచి మాట ఉంటే నీళ్లు వంచుకునే కాడ ఏ తక్లీఫ్ ఉండదు. సేమ్ దేశాల నడుమ సుత అట్లనే దోస్తాను ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ అక్కరొచ్చేది తెలియదు. పోలాండ్కి వెళ్ళి 10 గంటలు రైళ్ల ప్రయాణం చేసి ఉక్రెయిన్ రాజధాని కీవ్లు అడుగు పెట్టంగానే గీ తీర్లు ఎదుర్కొన్నారు మోడీ సార్ను. అక్కడున్న మనోళ్ళు బొచ్చడు మంది వస్తే మంచి చెడ్డలు అరుచుకున్నాడు. మ్యూజియం చూసి గాంధీ తాత విగ్రహానికి యుద్ధంలో కాలం చేసిన పిల్లలకు నివాళులర్పించిండు. అట్లనే ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ సార్ తోటి మాట ముచ్చట నడిచింది. పోలాండ్ దేశానికి మనకు నడమ దోస్తాన నడవబట్టి 70 ఏళ్ళు అయినందుకు మొన్న పోయి 2 వద్దులు ఉన్నాడు. ఇచ్చిపుచ్చుకునే వాటి గురించి మాట్లాడిండు. అయితే మోడీ సార్ 3వ పార్ గెలిచినప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఫోన్ చేసి ఎప్పుడన్నా మా దేశానికి రావాలే తప్పకుండా అని కోరితే ఇలా కలిసిండు అన్నట్టు. ఆ దేశానికి పోయిన ఫస్ట్ భారత ప్రధాని మోడీ సారే. అది యుద్ధం టైంలా 2.5 ఏళ్ళ రష్యాతో ఉక్రెయిన్ కొట్లాడబట్టి మేము ఏ దేశానికి దగ్గర కాదు ఏ దేశానికి దూరం కాదు 2 దేశాలు దోస్తులే కొట్టుకోవద్దు ఏదన్నా ఉంటే కూకొని మాట్లాడుకోవాలని చెప్పిండట. 7 గంటలు ఉక్రెయిన్ లోనే ఉండి ఇండియాకు గాలి మోటార్ ఎక్కిండు. రాజకీయాలకు వచ్చేదే పదవుల కోసానికి. ఏదో ఓ పార్టీల షేరికై పార్టీ జెండా మోసుకొని పబ్లిక్లో తిరగాలి, పనులు అరుచుకోవాలి, పతార పెంచుకోవాలి, పార్టీ నుంచి టికెట్ తెచ్చుకోవాలి, పోటీ చేయాలి, బంపర్ మెజార్టీతో గెలవాలి. గప్పుడు ఇస్తే మంత్రి పదవి ఇస్తుండొచ్చు పార్టీ. కానీ సినిమాలకు అట్లా కాదు. ఓ సినిమా హిట్ అయిందంటే చాలు పార్టీలు పిలిచి మరీ టికెట్లు ఇస్తాయి, అద్దన్న పదవులు సుత ఇస్తాయి. అటు సినిమాలు తీసుకుంటేనే ఇటు రాజకీయాలు చేస్తుంటారు. అయితే అరే రే రే సెంటర్ మంత్రి సురేష్ గోపి సార్ కు మస్తు కష్టం వచ్చిందబ్బా. సార్ మలయాళంలో తోపు హీరోనాయే, పానమంతా సినిమాల మీదకే గుంజుతుందట. അമിത് ഷാ പേപ്പർ അങ്ങനെ എടുത്തൊരു സൈഡിലോട്ടങ്ങ് എറിഞ്ഞു. പക്ഷെ അനുവദിക്കാമെന്ന് പറഞ്ഞിട്ടുണ്ട്. ഞാൻ സെപ്റ്റംബർ 6 പോരും. అగనట సినిమాలు తీస్తానికి పర్మిషన్ అడిగితే పట్టించుకుంటలేరట పార్టీ పెద్దలు. అయినా సరే 10 రోజుల్లో మేకప్ వేసుకున్నాడు కెమెరా ముంగట నిలబడుడే అంటాండు. ఒకళ్ళ పార్టీ లైన్ దాటిండని పదవిలకెళ్ళి తీసేస్తే ఇంకా మురుస్తాడట మంచిగా సినిమాలు తీసుకోవచ్చని. కేరళలో గెలిచిన ఏక్ నిరంజన్ బీజేపీ ఎంపీ కాబట్టి ఎమ్మటే మంత్రి పదవి ఇస్తే సారేమో గిట్లనబట్టే ఏళ్ళకెళ్ళి యాక్టింగ్ చేస్తున్నాడా. గాయంత పాయరం ఉంటది ఎట్లయినా. కానీ కళామ తల్లికి చేసిన సేవలు చాలు, ఇక ప్రజాసేవ చేస్తామని తోపు యాక్టర్లు కొత్త కొత్త పార్టీలు పెడుతుంటే కండువాలు కప్పుకుంటుంటే మీరేంది సార్ ఇంకా సినిమాలు అంటారు. దేశమంతా చూసుకునే సెంటర్ మంత్రి పదవి వచ్చి 3 నెలలు సుధా కాకపాయే అప్పుడే ముఖం కొట్టిందా ఎట్లా? ఇంత దానికి పార్టీల షరీకవుడు ఎలక్షన్ల నిలబడు ఏరే పార్టీలతో అనిపించుకున్నాడు అవసరమా చెప్పు? అదే ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ ను చూడు ఏమంటాడో. మీరు నాకు ఎన్ని చప్పట్లు కొట్టినా, మీరు ఎన్ని లక్షల కోట్ల సార్లు ఓజీ అన్నా, మీరు సీఎం అన్న నాకు ఆనందం రాదు. కానీ మీరు దేశం కోసం నిలబడితే మటుకు నాకు వచ్చే ఆనందం ఎవరికి రాదు. ఇద్దరు సినిమా యాక్టర్లే, ఇద్దరు మంత్రి పదవుల్లో ఉన్నోళ్లే. కానీ ఒకళ్ళు అట్లా ఒకళ్ళు ఇట్లా. మరి ఇట్లా ఎందుకో వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు సర్కార్ ఆఫీసులో ఏ పని కావాలన్నా దానికో పద్ధతి ఉంటుంది. అట్లనే మాకు ఇండ్లు కావాలి, ఆ పథకం వస్తలేదు, ఈ పథకం వస్తలేదని ఎమ్మెల్యేకి చెప్పుకుంటే అదేందో చూడురని ఆఫీసర్లకు చెప్తాడు. వాళ్ళు ఫైళ్ళన్నీ మర్రేసి ఆ పథకాలు వస్తట్టు చూస్తారు. ఇక కొలువు కొట్టాలంటే పరీక్ష రాయాలి, ట్రాన్స్ఫర్ కావాలంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సర్వీస్ పీరియడ్ అయిపోవాలి. గవన్నీ లేకుండా పనులు అయితాయా? అస్సలు కావు అంటుర్లే. కానీ చేస్తోళ్ళు ఉంటారు, కానీ వాళ్ళతోని సుత కావని పబ్లిక్ తెలియదు. ఇక ముచ్చటైందంటే వీళ్ళు మామూలు ముదుర్లు కాదుల్లో, దేశ ముదుర్లు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తాం, కొలువులు పెట్టిస్తాం, ట్రాన్స్ఫర్లు చేపిస్తామని 100 మందికి మీదనే 1,29,00,000 వసూలు చేసిర్రంటే చూడుర్రిగా. ట్రాన్స్ఫర్ కు 1,00,000, కొలువుకైతే 9 లక్షలట. మా మోకాలకు ఎవ్వరు చూసినా ఏకాన సుత ఇయ్యరు అనుకున్నారేమో. సర్కార్లున్న పెద్ద పెద్దోళ్ళ పేర్లు ఆడకం చేసిర్రట. ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్నటువంటి పబ్లిక్ అఫైర్స్ సలహాదారులు శ్రీ వేం నరేంద్ర రెడ్డి గారి పేరు కూడా వీళ్ళు వాడారు. ఇక డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని 98 మంది తన పైసలు తీసుకున్నారట నిరుడు. ఏమాయమా ఇండ్లని అడిగితే ఆర్టీఓ ఆఫీసర్ అమ్మ లెక్క గీ అక్కతోని మాట్లాడిచ్చేదట.
కొందరికి ఇండ్లొచ్చినట్టు దొంగ సబ్ టికెట్లు సుతిచ్చిర్రు. కడమోళ్ళు ఇంకా ఇండ్లు ఇస్తలేరని పోలీసులకు కంప్లైంట్ ఇస్తే గీ బాగోతం అంతా బయటపడ్డది. 7గురిని అరెస్ట్ చేసిండ్రు రాచకొండ పోలీసులు. కానీ కొట్టేసిన పైకం తోటి కార్లు బంగ్లాలు కొనలేదు, క్రికెట్ బెట్టింగ్ లో పెట్టిర్రట ఉత్తములు. ఆ కేసులా మునుపు టీం పెబ్ అరెస్ట్ అయిందట కూడా. ఏమిటికొచ్చింద్ర నాయన, మందిని ముంచి అటు మీరు తిన్నోళ్ళు గారైరి ఎన్కేసినోళ్ళు గారైరి. చూస్తుర్రు కదా, మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని పనులు చేస్తామంటే నమ్మి పైసలు ఇచ్చారు. నున్నగా గుండ్లు కొడతారు సుమా. చూసిండ్రు కదా, ఇక ఇవుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.